వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఇరికించారా అని చెప్పేసి టైటిల్ పెట్టి, లేదు కేసీఆర్ని జగన్నే అడ్డంగా బుక్ చేశారు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ చూసినట్టయితే లేటెస్ట్గా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కొన్ని కామెంట్స్ చేశారు. ఏదైతే సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి, పోతిరెడ్డిపాడుకి సంబంధించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. నిజానికి రేవంత్ రెడ్డిని డే 1 నుంచి కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడు అని చెప్పి బీఆర్ఎస్ పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎన్నో సార్లు ఈ విషయంలో రేవంత్ రెడ్డి వాళ్ళ కనువిప్పు కలిగేలాగానే మాట్లాడారు. రాష్ట్రం రాష్ట్రమే, ససంబంధాలు ససంబంధాలే అన్నట్టుగా ఇష్యూలాగే చూస్తాను నేను అని చెప్పేసి మాట్లాడారు. విభజన హామీల గురించి వచ్చినప్పుడు, ఏదైతే 2 రాష్ట్రాల మధ్య వాసి పంపకాల గురించి వచ్చినప్పుడో, లేకపోతే చంద్రబాబు నాయుడు బనకచెర్ల లాంటి ఒక ప్రాజెక్టును తెర మీద తీసినప్పుడు తన స్టాండ్ ఏంటి అనేది రేవంత్ రెడ్డి చాలా ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఫెయిర్, దాంట్లో ఏం దాచుకోవడానికి ఏం లేదన్నట్టుగానే చంద్రబాబు నాయుడు విధానాలను అయితే కొన్ని తప్పుపడతానే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు నాయుడు బనకచెర్లను తెర మీద తీసుకొస్తే నేను ఒప్పుకోనని చెప్పారు. సో దాన్ని కేంద్రం కూడా ఈరోజు హోల్డ్‌లో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సో మనం చూస్తా ఉన్నాం ఏ విషయంలో చంద్రబాబు నాయుడు శిష్యున్నే నేను అని ఒప్పుకుంటానే, బట్ మా మధ్య సత్సంబంధాలే ఉంటాయి 2 రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, అటు కేంద్రంతో కానీ ఇటు పక్క రాష్ట్రంతో కానీ అనేది ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇస్తున్నారు. ఎక్కడ కేసీఆర్ లాగా, హరీష్ రావు లాగా డబుల్ గేమ్ ప్లే చేయట్లా, ఏదైతే నైట్ పోయి వాడేసుకొని తెల్లారులేసి కడుపులో కత్తులు పెట్టుకున్నట్టు ఆయన బిహేవ్ చేయట్లా. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నారు అంటే, ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు శిష్యుడు, ఏదైతే రాయలసీమ సంబంధించో లేకపోతే కృష్ణా నీటి జిల్లాలకు సంబంధించో మనల్ని చంద్రబాబు నాయుడుతో టైఅప్ అయ్యి రాష్ట్ర నోట్లో మట్టి కొడుతున్నారు రేవంత్ రెడ్డి అని మొన్నటి నుంచి కూడా హరీష్ రావు లాంటి వాళ్ళు పదే రేవంత్ రెడ్డిని కార్నర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు ఏం జరిగింది అని రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. మీలాగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనతో స్వీట్లు, హాట్లు, చికెన్లు తినేసి, ఆయన ఏది చేసినా పోతిరెడ్డిపాడు పక్క వెడల్పు చేస్తానంటే అనుమతులు ఇచ్చేసి, స్టీమ్ లిఫ్ట్ ఇరిగేషన్స్కి అనుమతులు ఇచ్చేసి, ఇవన్నీ కూడా నేను చేయలేదు. నేను తెలంగాణ కొంత ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడుతో అంతరంగికంగా వ్యక్తిగతంగా సమావేశమైనప్పుడు ఆయన్ని కన్విన్స్ చేశాను. కన్విన్స్ చేస్తే వెంటనే ఆయన స్టీమ్ లిఫ్ట్ పనుల్ని ఆపేయటం జరిగింది అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక బ్లాస్ట్ చేశారు అసెంబ్లీ వేదిక. ఇలా చేయడంతోనే అందరూ కూడా ఇక్కడేంటంటే, ఇది ఆయన ఇంకోటి కూడా చెప్పారు. మీరు కావాలంటే వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి, కావాలంటే నిజ నిర్ధారణ కమిటీని కూడా వేసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక్కడే ఇంకా రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోయింది, తెలంగాణకి సంబంధించి చంద్రబాబు నాయుడు వాళ్ళకంతా కూడా దారాదత్తం చేశారు జలాలు మొత్తాన్ని అని చెప్పి, మనకు రావాల్సిన వాటా, ఏపీకి రావాల్సిన వాటా మొత్తాన్ని చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి అప్పనంగా ఇచ్చేశారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ గత 2-3 రోజులుగా గగ్గోలు పెడతా ఉంది. ఇక్కడ ఈ అంశం మీద మాట్లాడే ముందు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైనా సరే పూర్తి స్థాయిలో ఈ అంశం మీద ఏదైతే 2 రాష్ట్రాలకు సంబంధించి నికర జలాల మీద, అదేవిధంగా నీటి పంపకాల మీద కనీసం మినిమం అవగాహన అన్న ఉండాలి. అది వాళ్ళకి ఆ ఎమ్మెల్యేలకి ఉండదు, మంత్రులుగా పనిచేసిన ఇరిగేషన్ మినిస్టర్స్గా పనిచేసిన వాళ్ళకి ఉండదు. ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మీడియాలో రాసేవాళ్ళు దాన్ని స్టడీ చేయడానికి కూడా ట్రై చేయరు. సో వన్స్ రేవంత్ రెడ్డి అలా అంటంతోనే దాన్ని చంద్రబాబు నాయుడు ఇంకేముంది, ఏపీకి వ్యతిరేకం చేస్తున్నాడు, రాయలసీమని నెట్టేట్లో ముంచుతున్నాడు అని చెప్పేసి గగ్గోలు పెడుతూ జగన్మోహన్ రెడ్డి మీడియాలో టాప్ టు బాటం చంద్రబాబు నాయుడు గురించి చాలా నెగిటివ్ స్టోరీస్ రాసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా లేటెస్ట్గా ఆ అంశం మీద ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడుది సదుద్దేశమే కావచ్చు, 2 రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు కనుక ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే మిగతా అన్ని అంశాల్లో కలబడటమే ఉంటుంది, కొట్లాటమే ఉంటుంది అని చెప్తారు ఆయన. అందుకే ఎప్పుడు కూడా 2 రాష్ట్రాలు అభివృద్ధి నా ధ్యేయం అంటూ ఉంటారు. సో అంతే సానుకూలంగా ఉంటారు. తెలంగాణకి తన వ్యతిరేకమను, అక్కడ అన్ని వాటిని ఎండబెట్టనని ఆయన ఎప్పుడు కూడా మాట్లాడరు. సో ఈరోజు బనకచెర్ల లాంటి ఇష్యూ వచ్చినా దాన్ని సానుకూలంగా ఏదో ఒక సొల్యూషన్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వృధాగా సముద్రంలో కలిసిపోయే జలాలను మేము వాడుకుంటా ఉంటే మీ పెత్తనం ఏంటనే విధంగా ఒక మెసేజ్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో తన మీద వైఎస్ఆర్సీపీ నెగిటివ్ ఇంపోజ్ చేస్తున్న క్రమంలో ఈరోజు దాని మీద ఆయన కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ మీడియా మాట్లాడుతున్న తీరు చూసిన తర్వాత ఎవరికైనా సరే ఇరిగేషన్ అంశాల మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే కొన్ని అనుమానాలు వస్తాయి, కొన్ని డౌట్లు వస్తాయి. కొన్ని డౌట్లే కాదు, చాలా పెద్ద డౌట్లే వస్తాయి. కానీ అంత సుదీర్ఘంగా చర్చించలేము మనం ఇంత చిన్న వీడియోలో. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ సొంత మీడియాలో ఏం రాస్తారు అంటే, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ను చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు, టీడీపీనే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది అని చెప్పేసి ఒకటి రాశారు. నాకున్న సందేహాలు చెప్తున్నాను. రాశారు. కానీ హరీష్ రావు పదే కాంగ్రెస్ ఆ రోజు ఎన్‌జిటీలో కేసులు వేసింది పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అని చెప్పి ఇప్పటికి 100 సార్లు చెప్పుంటారు ఆయన, బయట కానీ అసెంబ్లీలో కానీ. మరి ఈ రెండిట్లో ఏది నిజం?
అదేవిధంగా మనం చూస్తే ఇంకొక కీలక అంశం ఏంటంటే పాల్మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి గతంలో వైఎస్ఆర్ కేంద్రం ఏం చేసింది, ఆ డిపిఆర్ సంబంధించి వైఎస్ఆర్సీపీ ఆ రోజు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ ఒపీనియన్ అడిగే ప్రయత్నం చేసింది. అడిగితే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఏం చెప్పింది అంటే ఇది వైబిలిటీ ఉన్న ప్రాజెక్ట్ కాదు, ఆంధ్ర నీటి హక్కులకి భంగకరం ఈ ప్రాజెక్టు, సో మేము దీన్ని ఒప్పుకోమని చెప్పి చాలా కరాఖండిగా తేల్చి చెప్పారు. ఆ అంశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా కూడా రాసింది. అంటే అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మోకాలడ్డింది ఎవరు? వైఎస్ఆర్సీపీనే కదా. అది చెప్తున్నట్టే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతని పోరు చేసే ప్రయత్నంలో తమ తమ బట్టలిపి తీసి బజార్లో పెట్టుకుంటుంది వైఎస్ఆర్సీపీ. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే ఓటుకు నోటు విషయంలో కేసీఆర్ తనను ఇరికించారు కాబట్టి దాని నుంచి ఎగ్జంప్షన్ కోసం చంద్రబాబు నాయుడు పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఇచ్చారు అని చెప్పేసి రాశారు. అది మోకాలికి బోడిగుండుకి లింక్ పెడతామే. ఎక్కడ ఓటుకు నోటు, ఎక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు? 90% పనులు పూర్తయితే కేసీఆర్ ఇన్ని పాలమూరు రంగారెడ్డి పేరుతో ఇంత చేస్తున్నా చంద్రబాబు నాయుడు ఎక్కడా మాట్లాడలేదు అని చెప్పేసి ఇంకోటి రాసుకుంటూ వచ్చారు. అసలు మోగాలికి బోడిగుండుకి లింక్ పడతా చాలా దారుణంగా చంద్రబాబు నాయుడిని ఏపీకి ఎస్పెషల్లీ రాయలసీమకు ఒక విలన్గా, నీటి హక్కుల విషయంలో ఒక దొంగగా చూపించే ప్రయత్నం చేశారు. టైటిల్స్ కూడా అదే పెడతాం జరిగింది. ఇంత టైటిల్స్ పెడతా ఉంటే మరి టీడీపీ ఏదైతే ఏం చేస్తూ ఉంది, టీడీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చేస్తూ ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మినిస్టర్స్ ఏం చేస్తూ ఉన్నారు, నాకైతే అర్థం కావట్లా. ఇంత ఎందుకు బేర్ చేస్తుంది, ఇంత నెగిటివిటీని పోర్ చేస్తూ ఉంటే? మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి మీడియా ఈ వార్తను ఓన్లీ ఏపీకే పరిమితం చేస్తుంది. మళ్ళీ తెలంగాణకి వెళ్ళేటప్పటికి వేరేది రాస్తారు. ఏపీకి ఎందుకు పరిమితం? ఇదే రాసి ఉంటే తెలంగాణ ఎడిషన్స్లో కూడా ఇదే రాసి ఉంటే ఈరోజు తెలంగాణ ప్రజలకు చాలా క్లారిటీ వచ్చి ఉండేది కదా. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రయోజనాల కోసం కూడా ఆయన సానుకూలంగా ఉన్నారు అనేది, ఎవరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ను అడ్డుకున్నారు అనేది, ఎవరు ఏదైతే ఈ రోజున వచ్చి అడగడంతోనే సీమా లిఫ్ట్ ఇరిగేషన్ పనులని హోల్డ్లో పెట్టారు అన్నదానికి కానీ ఒక నిదర్శనం కదా అదన్నీ కూడా ఆయన రాసుంటే. అదే తెలంగాణ ఎడిషన్లో కూడా ప్రచురించి ఉంటే. కానీ తెలంగాణ ఎడిషన్లో ఇవి మాత్రం వేరు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎక్కడ హీరో అవుతారు అనేది వాళ్ళ భయం. డబుల్ స్టాండర్డ్స్, 2 నాలుకల ధోరణి అంటే ఇదే, 2 నాలుకలు మడతేయటం అంటే ఇదే. ఆ రోజు చంద్రబాబు నాయుడు 2 ప్రాంతాల్లో తనకు సమానం అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఈ 2 కళ్ళ సిద్ధాంతం అంటూ కూడా ఈ దొంగలే ప్రచారం చేశారు. 2 రాష్ట్రాల్లో ఉన్న దొంగలిద్దరూ కూడా. అందుకే ఈరోజు ఇప్పట్లో కోలుకోలేని విధంగా అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా 2 రాష్ట్రాలు సమానం, అందరం సమానం అని ఇప్పుడు చెప్తాను. ఈ మాట చంద్రబాబు నాయుడు 12 ఏళ్ల క్రితమే చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలోనే చెప్పారు ఆయన. సో అదే ఈరోజు ఆ 2 నాలుకల ధోరణి, డబుల్ స్టాండర్డ్స్ ఇవే జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే అధపాతాలను తొక్కేసాయి. అయినా సరే ఇంకా అదే నెగిటివిటీ, ఇంత నెగిటివిటీ పోర్ చేస్తూ ఉంటే మరి ఎందుకు కామ్గా ఉన్నారు అనేది కూడా అర్థం కావట్లా టీడీపీ నేతలు కానీ, టీడీపీ శ్రేణులు కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా ఆయన్ని ఏపీకి సంబంధించి ఆయన ఒక విలన్గా పోర్ట్రైట్ చేస్తూ ఉందో, ఏపీ నీటి హక్కులకు సంబంధించి రేవంత్ రెడ్డి మాటల్ని వక్రీకరిస్తూ ఉందో, ఈరోజు తెలంగాణలో దీని మీద చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. సో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ బయటకేమో కేసీఆర్ అండ్ ఆయన వాటేసుకుంటారు. కానీ సాయంత్రానికల్లా కేసీఆర్కి వ్యతిరేకంగా ఇప్పుడు కాళేశ్వరం ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే మెగా కంపెనీని ఎలా అయితే ప్రొజెక్ట్ చేస్తారో కేసీఆర్ కూడా వాళ్ళకే ఇవ్వడం జరిగింది. కాళేశ్వరంకి ప్రతి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు కేసీఆర్. అంటే ప్రతిదీ అంగీకరించినట్టేగా జగన్మోహన్ రెడ్డి. బయటకేమో అలా ఉంటారు, కిందకు వచ్చేటప్పటికేమో, ఇటు వచ్చేటప్పటికి రాష్ట్రానికి వచ్చేటప్పటికేమో పాల్మూరు రంగారెడ్డి ప్రాజెక్ట్నేమో మేమే అడ్డుకున్నామని గర్వంగా చెప్తూ ఉంటారు. సో అంటే అన్ని డబుల్ స్టాండర్డ్సే కదా. అంటే కేసీఆర్ని కూడా మోసం చేసినట్టే వీళ్ళు. సో అందుకే రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ వీళ్ళు బట్టలిప్ప తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నెల్లి రోజాతో కూర్చొని ఎన్నోసార్లు రోజా ఇంటికి వెళ్ళడం జరిగింది. డిన్నర్ చేసిన తర్వాత రాయలసీమను సస్యశ్యామలం చేస్తా ఉన్నారు. అవన్నీ రికార్డ్స్ ఆన్ రికార్డు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన పోతిరెడ్డిపాడుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వేషాలు వేసినా ఎక్కడ కూడా కేసీఆర్ దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి. సో ఇవన్నీ చరిత్రలు నిక్షిప్తమై ఉన్నాయి ఆల్రెడీ, అన్నీ విత్ ఎవిడెన్సెస్, విత్ ప్రూఫ్స్. సో ఈరోజు హరీష్ రావు ఒక మాట చెప్తారు, వైఎస్ఆర్సీపీ ఇంకో మాట చెప్తుంది దానికి క్వైట్ ఆపోజిట్లో. మళ్ళీ మధ్యలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకో దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ కేసీఆర్, కేటీఆర్ వచ్చి ఇంకో మాట చెప్తారు. ఒక అవగాహన మినిమం మనం ఏం చేశారనేది ఆల్రెడీ రికార్డు ఉంది కదా అక్కడ. కేంద్ర జల సంఘం ముందు ఏం చెప్పాము అనేది కూడా రికార్డే ఉంటాయి. అన్ని మినిట్స్ అన్ని రికార్డెడ్ ఎవిడెన్సే ఉంటాయి. ఈరోజు ప్రతిదీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడిని ఒక బూచిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. అందుకే ఇట్లాంటి వాటిని ఎక్కడికక్కడ స్టార్టింగ్లో తుంచైపోతే ఇది దాని మీద మళ్ళీ వివరణ ఇచ్చుకుంటూనే పోవాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి వాటికే ముందు ఈరోజు టీడీపీ దీన్ని ఎక్కడ కార్నర్ చేయాలి, అక్కడ కార్నర్ చేయాలి, ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో అలా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.